హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీ అందరికీ కూడా ఒక మంచి 2024 ఎండింగ్లో ఒక మంచి స్టోరీ అనేది చెప్పాలి అనుకుంటున్నానండి. ఈ స్టోరీ సారాంశం అనేది 2025లో మన జీవితాలకి ఎంతో కొంత స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అన్న నమ్మకంతో నేను ఈరోజు మీకు ఈ స్టోరీ అయితే చెప్తున్నానండి. ఇది స్టోరీ కదండి, ఒక రియల్గా జరిగినటువంటి ఒక మనిషి యొక్క జీవిత కథ అని చెప్పుకోవాలి. ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, ఇవాళ రేపట్లో ఎవరైతే యువత ఉన్నారో, లేకపోతే ఎవరైతే ఇంటి యొక్క హౌస్ వైఫ్గా సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారో, ఎవరైనా సరే వీళ్ళు అని ఏం లేదండి, ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో వచ్చేటటువంటి చిన్న చిన్న కష్టాలని, చిన్న చిన్న ఇబ్బందుల్ని ఎదుర్కోలేక ఎంతో విలువైనటువంటి ప్రాణాన్ని ఆ చిన్న కారణానికి, చిన్న చిన్న విషయాలకి కారణంగా చూపించడం అనేది చాలా బాధాకరం అండి. ఇప్పుడు నేను ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నాను అంటే, నాకు తెలిసినటువంటి నా స్నేహితురాలు తన జీవితంలో ఎన్నో నాకు ఆవిడ పరిచయం అయిన తర్వాత కూడా నేను ఆవిడ ఎన్నో ఎదుర్కోవటం చూశానండి. అన్నిసార్లు అన్నీ ఎదుర్కొన్న ఆవిడ ఒక చిన్న ఆవేశంలో, కోపంలో తీసుకున్నటువంటి చిన్న నిర్ణయం తన యొక్క కొడుకుని ఇవాళ రోడ్డు మీద పెట్టేసిందండి. వాడి వయసు ఇప్పుడు 12 సంవత్సరాలు. ఉన్నది అక్కడ మగపిల్లాడా ఆడపిల్ల అనే దానికంటే కూడా తల్లి లేని జీవితం అనేది వ్యర్థం అని చెప్పుకోవచ్చు. నిజంగా చెప్తున్నానండి. ఇప్పుడు దేవుడి పిలుపు అనేది మనకి ఎదురొచ్చింది అనుకోండి, మనం ఏమీ చేయలేము. అంతేగాని ఏ రోజుకైనా వస్తుంది అని తెలిసిన దానికోసం ఎదురు వెళ్ళిపోవడం అనేది అంత మంచి పద్ధతి అయితే కాదండి. కష్టాలు అనేది ప్రతి ఒక్కరి లైఫ్లోనూ ఉంటాయి, సుఖాలు ఉంటాయి. కానీ ఏది కూడా ఆ క్షణానికి వచ్చినటువంటిది ఏది కూడా మనకి శాశ్వతం కాదండి. మనకి గోదావరిలోనూ కాలువల్లోనూ నీరు అనేది పైనుంచి వస్తూ ఉంటే కింద నుంచి దిగుతూ ఉంటుందంటారు చూసారా, అలాగా జీవితంలో వచ్చేటటువంటి కష్టాలు సుఖాలు కూడా అలానే ఉంటాయి. నేను ఒప్పుకుంటాను, కష్టం వచ్చినప్పుడు దాని తాలూకా బాధ అనేది ఆ విధంగానే ఉండొచ్చు. మీరు అనొచ్చు, చెప్పడం చాలా ఈజీ అండి, పడ్డవాళ్ళకే తెలుస్తుంది, ఎవరో కావాలని ఇదవ్వరు, ఆ సమయంలో ఉండేటటువంటి కష్టం యొక్క ఇది అలానే ఉంటుంది అని మీరు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి, మీకు చెప్పాను కదండి, ఒక మధ్యతరగతి తండ్రి యొక్క స్టోరీ అనేది ఇది రియల్గా జరిగినటువంటి స్టోరీ అండి. సో నేను ఈ స్టోరీ చెప్పిన తర్వాత లాస్ట్లో మీకు నేను ఒక విషయం అనేది షేర్ చేసుకుంటాను. ఇది చాలా మంచి స్టోరీ అండి. మీకు ఎవరికైనా సరే చాలా స్ఫూర్తిదాయకంగా ఉండేటటువంటి స్టోరీ. జీవితం అంటే ఇవాళ వచ్చినటువంటి సుఖము కాదు, ఇవాళ వచ్చినటువంటి కష్టము కాదు. ఇవాళ మనకి ఏదైతే జరిగిందో అది దేవుడు ఈరోజు మనకిచ్చినటువంటి ఒక టాస్క్, ఒక పని. అది మనం ఎండ్ ఆఫ్ ద డేకి ఎలా కంప్లీట్ చేసామో, సో రేపొద్దున దేవుడు పెట్టేటటువంటి ఏ టాస్క్ అయితే ఉందో, ఏ పరీక్ష అయితే ఉందో దానికి మనం ఎంత సిద్ధంగా ఉన్నాము అనేది, మనం మనోబలాన్ని ఏ విధంగా మనం బలపరుచుకోవాలి అనేది నేను ఇక్కడ చూశానండి. ఈ స్టోరీలో నేను చూశాను. అంటే ఒక మనిషి కష్టం వచ్చినప్పుడు గనక ఎంత స్ట్రాంగ్గా ఉంటే ముందు జీవితం ఇంత బాగుంటుందా, ఆ కష్టాన్ని తట్టుకోగలిగినటువంటి శక్తిని మనమే సంపాదించుకోవాలా, అలా సంపాదించుకున్న రోజు ఇంకా ఇంత జీవితం ఉంటుందా, ఉన్న ఈ జీవితం ఇంత బాగుంటుందా అనేది నేను రెండూ చూశానండి. సో నేను ఆ స్టోరీ ఏంటి అనేది ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఇప్పుడు నేను ఎవరి గురించి అయితే చెప్పాలి అనుకుంటున్నానో, అతని వయసు ఇప్పుడు 62 ఇయర్స్ ఉంటుందండి. తన జీవితం తనకి ఊహ తెలిసినప్పటి నుంచి కూడా అన్నీ కష్టాలే. ప్రతి ఒక్క దాన్ని కూడా ఎప్పటికప్పుడు యుద్ధం చేస్తూ గెలుస్తూ వచ్చినట్టు తన జీవితం అనేది మొదలైందండి. బహుశా ఆ యొక్క కష్టాలు, ఆ యొక్క బాధలు, వాటి నుంచి వచ్చిన అనుభవమే ఈరోజు ఆ మనిషిని అంత బలంగాను అంత స్థిరంగాను ఉంచి ఉండొచ్చు అని నేను అనుకుంటాను. నాకు తెలిసి మన జీవితం గోల్డెన్ స్పూన్ కంటే కూడా జీవితంలో ప్రతిదీ చూస్తూ పెరిగిన వాళ్ళ యొక్క జ్ఞానం కానీ, వాళ్ళ ఆత్మబలం కానీ, అలా ప్రతిదీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుందండి. మనం ఏ బిజినెస్లు చేసినా లేకపోతే ఏం చేసినా అది వెనకాల ఉండేటటువంటి వాళ్ళకు కూడా తినే అదృష్టం ఉండాలండి. సో ఇతని జీవితం అంతా అలానే గడిచింది. ఏదో తనకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకున్నారు, అంతా బాగానే ఉంది.
వీళ్ళకంటూ కొన్ని ఆస్తులు ఉన్నాయండి. అలాగే ఇతని యొక్క తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ అక్క చెల్లెళ్ళు యనమండుగురు, ఒక అన్నగారు. ఆ రోజుల్లో వాళ్ళకు వచ్చినటువంటి ఆస్తి అబ్బాయికి 16 ఎకరాలు, 8 మంది అమ్మాయిలకి 8 రెళ్ళు 16 ఎకరాలు అనేది ఒక్కటే చోట మొత్తం 32 ఎకరాలని పంచారండి. సో అక్కడే ఇతనికి సంబంధించి కూడా ఒక 4 ఎకరాలు అనేది ఉంది. సో అక్కడ చెరువులు స్టార్ట్ అయ్యాయి, అంతా నడుస్తుంది కొన్ని సంవత్సరాలుగా. సో దాంట్లోనే కొంచెం అనుభవం అనేది వచ్చింది. బాగుంటున్నాయి అన్న సమయంలో వాళ్ళ అక్క చిన్నమ్మలవి, వాళ్ళ పెద్దమ్మలవి అందరికీ కొంచెం లీజ్ ఇచ్చి ఈ చెరువులు ఆ చెరువులు కలిపి ఈయన ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు. అంతా బాగుందండి. చాలా రేత్రి పగలు ఎంతో కష్టపడ్డారు. అంతా బాగుంది. ఇంకొక 10 రోజుల్లో పంట అనేది మన చేతికి వస్తుంది అన్న సమయంలో ఒక తుఫాను కాదు, ఒక ప్రకృతి విపత్తు కాదు, ఏమీ కాదు, అంతా ప్రశాంతంగానే ఉంది. సో ఈసారి మనకి వచ్చేటటువంటి ఈ ప్రతిఫలంతో జీవితంలో కనీసం ఇప్పుడైనా ఒక స్థిరంగా మనకి ఫినాన్షియల్గా ఒక స్థిరంగాను ఒక బలంగాను ఉండొచ్చు అని ఆలోచించుకునే సమయంలో ఒక గోదావరికి పైనుంచి వచ్చిన వరదల రూపంలో ఒక గండి వచ్చి కళ్ళు మూసుకొని తెరిచే లోపల చెరువు ఎక్కడుంది, కాలువ ఎక్కడుంది, సముద్రం ఎక్కడుంది అనేది కూడా ఐడెంటిఫికేషన్ లేకుండా మొత్తం ఒక్క నైట్లో మునిగిపోతే అతని యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి ఊహించండి. కనీసం తన పొలం గొట్టునున్నటువంటి పాకలో నుంచి ఆ నీళ్ళని ఈదుకుంటూ బయటికి రావడానికి ఒక 3 రోజులు పట్టింది అంటే పరిస్థితి ఒక్క నైట్లో ఎంత దయనీయంగా మారుంటుంది అనేది ఒకసారి ఆలోచించండి. మొత్తం పంట అనేది చేతికొచ్చే సమయంలో మొత్తం అన్నీ కలిసిపోయినాయండి. గండి పడింది అనమాట గోదావరికి. మనిషి ఇంటికి వచ్చి 3 రోజులు అయింది. మనకి ఏదైనా బయట పుట్టింది అంటే పెరిగింది అంటే నడుస్తుంది అంటే పరిగెత్తుతుంది అనేది న్యూస్ స్ప్రెడ్ చేయడం అనేది ఇప్పటిది కాదండి, ఎప్పటి నుంచో ఉంది కదా. 3 రోజులు అయ్యింది, మనిషి ఇంటికి రాలేదు. ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆయన భార్య ఏమైనా కంగారు పడుతుందా అంటే ఏమీ లేదండి. ఎందుకంటే ఆయనతోటి అప్పటికి ఒక 20 సంవత్సరాలుగా జర్నీ అనేది చేస్తూ ఉంది. తెలుసు ఆ మనిషి యొక్క ధైర్యం ఏంటో తెలుసు, ఆ మనిషి ఎలా ఆలోచిస్తారు అనేది తెలుసు. ఆయనతో ఉన్నటువంటి ఒక అనుభవం ఆవిడికి ఎలాంటి భయాన్ని కలిగించలేదండి. అయితే గండి పడింది. 3 రోజుల ముందు వెళ్ళినటువంటి మనిషి 3 రోజులు అయ్యింది. ఇప్పటిలాగా కమ్యూనికేషన్ కూడా ఏమీ లేదు. ఇంటికి రాలేదు, చెరువు దగ్గర ఉన్న మనిషి ఇంటికి రాలేదు. ఏం జరుగుంటుంది అన్న ఆలోచన కంటే కూడా సరే అక్కడ ఏదైనా ఇబ్బంది ఉంటుంది అందుకే రాలేదు అన్నటువంటి ఒక ఊహలోనే ఈవిడ ఇంటి దగ్గర ఉన్నది. అలాగే పిల్లలకి అప్పుడేమీ మనకి తుఫాన్ కాదు కదండి, గండి కదా, ఏమి ఇబ్బంది కాదు కదా. స్కూల్స్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు చేస్తుంది, లంచ్ చేస్తుంది, పిల్లలకి పెడుతుంది, వాళ్ళు వెళ్తున్నారు వస్తున్నారు చేసుకుంటుంది. ఏమో ఆవిడలో ఏమన్నా భయం ఉందేమో కానీ ఎక్కడా కూడా కనిపించలేదు. అయితే 3వ రోజు ఇంటి చుట్టూరు కూడా అంటే మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఉంటుందండి ఇల్లు అనేది. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఈదిలో నుంచి వస్తున్నారో వెళుతున్నారో. పిల్లలు ఈదిలో ఉంటే తిన్నారా అమ్మ అని అడుగుతున్నారు, తాగారా అని అడుగుతున్నారు, అందరూ వెళుతున్నారు. ఎక్కడా కూడా ఎవరో ఇంటికి వచ్చి ఇదే విషయం అని చెప్పిన వాళ్ళు ఎవరో లేరండి. అంటే సెంటర్లో వచ్చినటువంటి టాక్ ఏంటంటే 22 ఎకరాలు సముద్రంలో కలిసిపోయిందంట. ఆయన పెట్టినటువంటి ₹1 కూడా వెనక్కి దక్కదంట. ఆ బాధను తట్టుకోలేక పురుగుల మందు తాగి చనిపోయాడంట. ఇదండి వచ్చినటువంటి టాక్ అన్నమాట. ఎందుకంటే 3 డేస్ అయ్యింది, మనిషి ఇంటికి రాలేదు, ఏం జరుగుతుందో తెలీదు, కమ్యూనికేషన్ లేదు. పోనీ ఎవరన్నా వెళ్ళి చూద్దామా అంటే పాకలు ఉంటాయి కదండి, చెరువు గట్టుకి వేసిన పాకలు, అవి కప్పులే మిగిలినాయి అనమాట. పై కప్పులు మాత్రమే కనిపిస్తున్నాయి. ఎక్కడికని వెళ్తారు చెప్పండి? ఎవరైనా అంతే కదా, ఎక్కడికి వెళ్తారు? అదండి వచ్చినటువంటి టాకు. 3 డేస్ అయిపోయింది. అప్పుడు కొంచెం ఇంట్లో ఉన్న వాళ్ళకి టెన్షన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు
ఎందుకు అంటే ఇంటి వెనకాల ఉండేటటువంటి కాలవ అనేది పొంగిపోయి గుమ్మాల్లోకి వచ్చేసి చెరువులో ఉన్నటువంటి పైనున్న చెరువులన్నీ కూడా కొట్టుకుపోయినాయి కదండి. రొయ్యలు అనేది గుమ్మంలోకి విచ్చలవిడిగా కొట్టుకొచ్చేసినాయి అండి. అందరు గుమ్మాల్లోకి, రోడ్ల మీదకి, వాకిళ్ళలోకి అన్నీ. ఒక 3 days తర్వాత కాలువ అనమాట, ఇంటి వెనకాల ఉండేటటువంటి కాలువ. ఎందుకు అంటే ఇది రావడానికి 3 days ఎందుకు పట్టిందంటే ఇవన్నీ హైట్లో ఉన్నటువంటి ప్లేస్ అండి ఇది. ఆ చెరువులు మాత్రం సముద్రం దగ్గరలో అంటే పల్లంలోకి ఉంటాయి కాబట్టి ఒక నైట్లోనే అయిపోయింది. అప్పుడు కొంచెం ఏంటి రాలేదు, ఏమై ఉంటుంది అని భయపడ్డారే తప్పితే ఖచ్చితంగా ఈ మనిషి తట్టుకోలేక ఏదో ఒకటి చేసుకుంటాడన్న ఊహ ఎవ్వరికీ లేదండి. అయితే ఆయన 3 days ఎందుకు పట్టిందో తెలుసా అండి? ఆ నీరుకి ఎదురుగా ఈదుకుని రావడానికి 3 రోజుల సమయం పట్టింది. 3 రోజుల తర్వాత ఆయన ఇంటికి వచ్చాడు. ఇంటికి రాలేదండి, సెంటర్లోకి వచ్చేసరికి ఏంటి మీరు ఇంకా బ్రతికే ఉన్నారా, మీరు ఇలా అయ్యారని కథ చెప్పుకుంటున్నారు, మేమందరం దాని గురించి ఆలోచిస్తున్నాం, ఎక్కడ ఏం జరిగింది, ఏమైంది, ఎలా ఉన్నారు అని అందరూ పరామర్శిస్తే ఇంటికి వచ్చి ఆ తండ్రి ఆ పిల్లల్ని తన భార్యని చూసి ఎక్కడా కూడా తన జీవితమే మునిగిపోయిందన్న బాధ కంటే కూడా 3 రోజులు కష్టపడి ఇంటికి వచ్చి తన కుటుంబాన్ని చూసుకొని ఆయన ఉన్నటువంటి ఆ ధైర్యం ఏదైతే ఉందో అది మనం చూస్తే మర్చిపోలేమండి. నాది కాదు పోయింది, నాది ఏదైతే ఉందో అది నాకు ఎప్పుడూ మిగులుతుంది. నాకు భోజనం చేసి 3 రోజులు అయ్యింది, నేను స్నానం చేసి వస్తాను, భోజనం పెట్టు అని ఆయన తన భార్యకి చెప్పి స్నానం చేసి వచ్చి కడుపు నిండా భోజనం చేసి కాసేపు పిల్లలతో కూర్చొని సెంటర్లోకి వెళ్ళి ఎవరైతే మేతలకి కానివ్వండి లేకపోతే చెరువుకు సంబంధించి పెట్టుబడులు పెట్టారు అందరికీ కూడా ఒక అడుగు ఆలస్యమైనా సరే మీ అందరివి కూడా జరిగింది మీ అందరికీ తెలుసు, నేను మీ అందరికీ ఈ విధంగా నేను సరిపెట్టుకొస్తాను అని చెప్పి నటువంటి ఆ ధైర్యం ఏదైతే ఉందో దానికి మనం నిజంగా చూస్తూ తెలుస్తుందండి, మనకి ఆశ్చర్యం వస్తుంది అనమాట. అయిపోయింది, అంతా అయిపోయింది. లాస్ట్కి ఇవన్నీ క్లియర్ అయ్యి చూసేసరికి ఏదో కొద్దిగా వచ్చింది. ఇక్కడండి అసలు జీవితంలో మన వాళ్ళు ఎవరు, మన అనుకున్నా కానీ మనకి ఎంతో దూరంగా ఉన్న వాళ్ళు ఎవరో తెలుస్తుంది. ఒక 10,000 రూపాయలు సొంతంగా ఉన్న వాళ్ళని అడిగితే నువ్వు కాగితం పెడతావా, బంగారం పెడతావా అని అడిగారే తప్ప నీకు ఇంత కష్టం వచ్చింది 10,000 కావాలా తీసుకోమన్న వాళ్ళు నాన్న వాళ్ళు ఒక్కళ్ళు లేరండి. ఎవరు అయితే స్నేహంగా ఉన్నారో, తన జీవితంలో స్నేహితులుగా ఉన్నారో, ఎవరైతే తనని ఫస్ట్ నుంచి చూస్తూ ఉన్నారో వాళ్ళైతే మీరు దగ్గర ఉన్నప్పుడే ఇవ్వండి, మీకు ఎంత కావాలో అంత పట్టుకెళ్ళండి అన్న ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి. ఎలాగైతే మొత్తానికి చూసా 20 ఎకరాల 25 ఎకరాలు సముద్రంలో కలిసిపోతే రాని బాధ, రాని కన్నీరు నా అనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్క 10,000 ఇమ్మంటే చెప్పినటువంటి సమాధానం చూసి బాధపడ్డ వ్యక్తి అండి ఆయన. అయినా సరే ఎక్కడా చలించలేదు. నాది కాంది ఏది నాది కాదు, దేవుడికి తెలుసు నాది ఏదో అన్న ఒక్కటే నమ్మకంతో ఉన్నాడు ఆయన. కుదిరిందండి, కొన్ని రోజుల తర్వాత అన్నీ నార్మల్ అయ్యాయి. తనకున్నటువంటి దానికి చెరువులో ఏం మిగిలింది ఏంటి అన్నీ చూసుకున్నారు. తర్వాత వచ్చిన విషయం ఏంటంటే తనకున్న ఆస్తిని మొత్తం అమ్మేసి తనకున్నటువంటి 4 ఎకరాల చిల్లర భూమి అంతా అమ్ముకుని ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలి అనేది అనా పైసలతో సహా ఇచ్చేసి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆస్తి నా పిల్లలు, వాళ్ళు బాగుంటే నేను బాగున్నట్టే అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి కొద్దో గొప్ప ఆ డబ్బులతోటి చిన్నగా ఎవరికి కావలసిన వాళ్ళకి వడ్డీలకి ఇచ్చుకుని అలా ఇచ్చుకుని ఏంటో నానుకున్న వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ యొక్క ప్రవర్తన ఏదైతే ఉందో దాని నుంచి బయటకు రావడానికి ఆ మనిషి ఒక మద్యపానం అనే దానికి ఎడిక్ట్ అయిపోయి ఇంకా అది దాంతోటే బ్రష్ చేసి దాంతోటే స్నానం చేసి అంత స్థితికి వచ్చి ఒకానొక రోజు ఇది కాదు జీవితం, ఎందుకు ఇన్ని చూసాను నేను, ఇలా ఎందుకు తయారయ్యాను అనే ఆలోచన వచ్చి చక్కగా తన పిల్లలిద్దరిని చదివించుకుని కూతురికి మంచి సంబంధం చేసి కొడుక్కి మంచి చదువునిచ్చి తన జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క జీవితాన్ని చూస్తూ పెరిగినటువంటి తన
కొడుకు ఉంటాడు కదండి, ఆ అబ్బాయి చక్కగా చదువుకుని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టి చక్కటి సంబంధం చేశాడండి కూతురికి. ఆల్ హ్యాపీ. ఈరోజు ఆయన దగ్గర ఒక రూపాయి ఆస్తి లేదు, ఏమీ లేదు. కానీ జీవితంలో చావు తప్ప ఇంకేమీ లేదు అని చావు ఎదురొచ్చిన ఎన్నోసార్లు నీతోటి నేను ఇంకా ప్రయాణం చెయ్యను, నాకు ఇంకా ముందు చాలా పనులున్నాయని దాటుకుని వచ్చి ఇవాళ చక్కగా 3 మనవలతోటి హ్యాపీగా చాలా సంతోషంగా తన జీవితాన్ని ఆయన గడుపుతూ ఉన్నారండి. ఇప్పటి వరకు నేను మీకు చెప్పిన ఈ స్టోరీ అంతా కూడా ఒక 30 సంవత్సరాలు, ఆ మనిషికి ఇప్పుడు 62 సంవత్సరాలు అని చెప్పాను కదా. ఈయన జీవితంలో జరిగినటువంటి ఈ 62 సంవత్సరాల జీవిత కథలో ఒక 30 సంవత్సరాలు ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ స్టోరీ అంతా కూడా నేను లైవ్లో చూశానండి. ఈ స్టోరీ అంతా కూడా నేను ఎంతో ఎంతో గర్వంగా చెప్పుకునేటటువంటి నా తండ్రి కథ. నేను ఇంత దగ్గర నుంచి ఒక మనిషి యొక్క జీవితంలో వచ్చినటువంటి ఆటుపోట్లని, ఇంత కష్టాన్ని మనం గనక దాటుకుని వస్తే జీవితం ఎంత బాగుంటుందా అనేటటువంటి ఒక సారాంశాన్ని నేను నా తండ్రి జీవితం నుంచి నేను చూశానండి. నేను ఈ విషయం చెప్పుకోవడానికి చాలా గర్వపడతాను. ఎందుకంటే నాకు తెలిసి నా రిలేటివ్స్లో ఎంతోమంది కోటీశ్వరులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. కానీ ఎంతో అదృష్టం చేసుకుంటేనే కానీ ఇలాంటి తండ్రికి బిడ్డలుగా మనం ఉండవేమో అనిపిస్తుందండి. ఏదున్నా సరే నువ్వు చేసింది తప్పు అని ఒక మనిషికి ధైర్యంగా చెప్పగలిగినటువంటి వ్యక్తి నా తండ్రి అని నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. అవును, మీరు చేసింది తప్పు అయినా కూడా ఆ క్షణాన్ని కాదు అని మీ మెప్పు పొందాలి అన్నట్టుగా కాకుండా ఆయన తన వ్యక్తిత్వంలో మాత్రం ఎంత మార్పును కూడా లేకుండా తనకి నచ్చిన జీవితాన్ని ఆయన ఈరోజు గడుపుతున్నారండి. నేను ఇంత స్టోరీ ఎందుకు చెప్తున్నాను అంటే, నమ్మండి, మీకు వచ్చిన కష్టం కంటే కూడా మీ ముందున్న సమయం చాలా మంచి విలువైనటువంటి జీవితం ఉంది అని మీరు నమ్మండి అని చెప్పడమేనండి. ఇది జరిగిన కథే కానీ ఇది స్టోరీ అయితే కాదు కదా. సో నాకు ఎలా చెప్పాలి అన్నది అర్థం కాలేదు. కానీ జీవితం మాత్రం చాలా విలువైంది, సమయం చాలా విలువైంది. గుర్తించండి. రాబోనటువంటి ఈ నూతన సంవత్సరంలో మీ యొక్క జీవితాల్లో వచ్చినటువంటి దేన్నైనా సరే ధైర్యంగా ఎదుర్కొని మంచి జీవితాన్ని మీరు అందరూ గడపాలని. మన జీవితానికి మనమే రాజులండి. సో మీరందరూ అనుకున్నటువంటి ప్రతి ఒక్క విషయం కూడా నెరవేరాలని ఆశిస్తూ, ఎవరైతే ఇప్పటి వరకు కూడా ఈ స్టోరీ విన్నారో వారందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి. మీ అందరికీ కూడా అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్. ఇది మనదా పక్క వాళ్ళదా అనేది అనుకుంటే కూడా ఆనందంగా గడపడానికి ఇది ఒక సమయం. ఎంజాయ్ చేయండి. కానీ మనం చేసేటటువంటి ఎంజాయ్ అనేది, మనం చేసేటటువంటి ఏ పని కూడా ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండేలాగా మాత్రం యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చూసుకోండి. సో ఫైనల్గా వీడియో అయితే ఇదండి. మీ అందరికీ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొంచెం లెంతీగానే ఉన్నా కూడా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కథ కింద నాకు అనిపించింది. నాకు నా తండ్రి గురించి చెప్పుకోవడం చాలా గర్వంగా కూడా అనిపించిందండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ.